దేశ రక్షణలో అపారమైన ధైర్య సాహసాలు మరియు ప్రాణ త్యాగాలు చేసిన ప్రతి ఒక్క సైనికునికి మా పాదాభివందనం. జై హింద్. నువ్వు చెప్పిన కళ బిల్డింగ్ దగ్గరే ఉన్నాను. అసలు నువ్వు ఎక్కడ కనిపించట్లేదే. అక్కడే ఉండు, వస్తున్నాను. సరే, ఒకసారి పైకి చూడు. హాయ్, పైకి రా. నాకు కాల్ చేయొచ్చుగా. నీకు సర్ప్రైజ్ ఇద్దామని అలా చేసాలేవే. తలనొప్పిగా ఉంది, కొంచెం కాఫీ ఇవే. పాల ప్యాకెట్ తీసుకురావడానికి అన్నయ్య వెళ్ళాడే. అవును, వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. ఇంట్లో అమ్మా నాన్న లేరేంటి? వాళ్ళు బంధువుల పెళ్ళుండి ఊరెళ్ళారు. ఇంకేంటి? అన్నయ్య వచ్చినట్టున్నాడు, వెళ్దాం రా. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. సరే. ఏంట్రా ఇంత లేట్ అయింది? ఈ మధ్య ఎండలోనే కాదు, బయట షాపుల్లో కూడా మీ ఆడల పెత్తనం ఎక్కువైపోయింది. మగవాడు ఉండే షాప్ ఒకటే లేదు. అలా వెతుక్కుంటూ వెళ్ళి మా మగవాడు ఉండే షాప్ లో ఒక పాల ప్యాకెట్ తీసుకురావడానికి ఇంత టైం పట్టింది. నువ్వు మారవారా? మీరు మారతారంటే అది కుదరదు. అది కుదరనప్పుడు ఇది కూడా కుదరదు. నీతో నాకెందుకురా? అన్నయ్య, తన పేరు సునీత, నా ఫ్రెండ్. సునీత, తను మా అన్నయ్య విక్రమ్. హాయ్. హాయ్. వీరా? ఇదా? ఏంటి మీ ఇద్దరికి ముందుగానే పరిచయం ఉందా? అడ్రస్ ఇక్కడే చూపిస్తోంది. ఎవరన్నా కనిపిస్తే అడుగుదామంటే ఎవరు కనిపించట్లేదు. ఎక్స్క్యూజ్ మీ. పిలిచినా పట్టించుకోవట్లేదు. ఎక్స్క్యూజ్ మీ. ఈ అడ్రస్ కొంచెం చెప్తారా? తెలీదు. చూడకుండానే తెలీదు అంటున్నారు. చూసినా అదే చెప్తా, తెలీదు. పొద్దున్నే ఏదో మొహం చూశాను. ఈ సైకో గారు తగిలాడు. ఇంకెవడ ముఖం చూసుకోంటావు? నీ ముఖం నువ్వే చూసుకోంటావు. ఛీ, పోరా. పోవే. వాడికి అమ్మాయిలంటే పడదు. వాడి గురించి ఎక్కువ ఆలోచించకుండా కాఫీ తాగు. వర్ణ, ఏంటి? నేను ఇలా అడుగుతున్నానని ఏమనుకోకు. నువ్వేం అడుగుతావు నాకు తెలుసులే కానీ అడుగు. ఏంటో చెప్పు. మీ అన్నయ్య ఏమన్నా తేడానా అనేగా. నేను ఇదే అడుగుతానని నీకెలా తెలుసు? మా ఇంటికి వచ్చిన ప్రతి అమ్మాయి అడిగే క్వశ్చన్ అదేగా. వాడు తేడా కాదు, మగజాతి ఆణిముత్యం. ఇంకా ఇవాళ ప్లాన్స్ ఏంటి? ఇగో ఏటీఎం కార్డు ఇవ్వే. దేనికిరా? నాది పని చేయట్లేదు, మూవీ టికెట్స్ బుక్ చేయాలి, ఇవ్వు. తీసుకా. ఓటీపీ చెప్పు. 984977. మనం కూడా వెళ్దామా? సరే వెళ్దామే. ఏంట్రా 1200 కట్ అయింది? మరి 3 టికెట్స్ బుక్ చేసి అంతే కదా కట్ అయ్యేది. 3 టికెట్స్ దేనికి? నీకు తెలుసుగా, నా అటుపక్క ఇటుపక్క లేడీస్ కూర్చుంటే నచ్చదు, అందుకే 3 టికెట్స్. ఏడవకు.
నీ డబ్బులు నీకు వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తా. హే పోరా. ఇప్పుడు చూడు ఏం చేస్తాను నువ్వు సినిమాకి వెళ్ళకుండా. చెప్పే. చీ అపసకను ఓ 10 నిమిషాలు ఆగొద్దాం. నేను అడ్రస్ అడిగితే చెప్పా, వీడికి ఇల్లానే కావాలి. నువ్వు కావాలయ్యా నువ్వు కావాలి. ఇంకా అంతేనా? సరే, ఇప్పుడు హ్యాపీగా ఉంది. ఏంటి వీడు ఇంకా రాలేదు? చిచి, అమ్మాయిలుండే ఇంట్లో ఇలానా ఉండేది? నీకు చూడాలనిపిస్తే చూసుకో, లేదంటే కళ్ళు మూసుకో. మనతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు మరి. నువ్వు మరీ ఇంత గట్టిగా గోకుతున్నావు అంటే మ్యాటర్ ఏదో పెద్దదిగానే ఉంటుంది. ఏంటో చెప్పు. మన సునీత ఉంది కదా, ఇంటర్వ్యూలో అన్ని రౌండ్స్ కంప్లీట్ చేసింది. అయితే లాస్ట్ రౌండ్ కోడింగ్ కి సంబంధించింది. దానికంతగా రాదు, నువ్వే నేర్పించాలి. నేను చచ్చినా నేర్పించను. ఎలా? అది కాదురా, వాళ్ళ ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది జాబ్ చేస్తే కానీ సార్ట్ అవుట్ అవ్వదు. సర్లే నేర్పిస్తాను చెప్పు. మనిషి చూడడానికి అలా ఉంటావు కానీ మనసు మాత్రం వెన్నరా. బిస్కెట్లు ఎక్కువ. నేను తనకు నేర్పించాలంటే ఫస్ట్ నేను తనతో మాట్లాడాలి. తనకు చెప్పు. తను ఇప్పుడే పిలుస్తా ఉండు. సునీత, తను నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నాకు తెలుసు కానీ నువ్వు వెళ్ళు. నాకు కొన్ని రూల్స్ ఉన్నాయి. చెప్పండి. నేను నా ల్యాప్టాప్లో నేర్పించేటప్పుడు నువ్వు నీ ల్యాప్టాప్లో ప్రాక్టీస్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా ఎలా అండి? అలా కుదరకపోతే నేను నేర్పించడం కూడా కుదరదు. సరేనండి. అదే ఎవరి ల్యాప్టాప్లో వాళ్ళు వర్క్ చేసుకుందాం అంటున్నాను. నేర్పించేటప్పుడు టచింగ్లో అవి ఉండకూడదు. వీడు పెద్ద మన్మధుడైపోయి టచింగ్లో అవి ఉండకూడదు. ఏంటంటున్నావు? మీరు ఏంటంటే అదే అంటున్నాను. నీకు జాబ్ రాకపోతే అది నా రెస్పాన్సిబిలిటీ కాదు. నీ తప్పని నువ్వే ఒప్పుకోవాలి. సరేనండి. అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? అంతే, ఇక వెళ్దాం. గురువు గారి అడుగు జాడల్లోనే శిష్యురాలుగా నా బాధ్యత. లాస్ట్లో ఒక రూల్ యాడ్ చేయాలి. ఏంటండి అది? ముందు ఓవర్ యాక్షన్ తగ్గించు. అదా సరేనే, ఇంటర్వ్యూకి వెళ్ళేసి వస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. అబ్బో, మరి నువ్వు చెప్పవా? 1 minute.
ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్. వెళ్ళు. జాబ్ ఏమైంది? నాకు జాబ్ వచ్చింది. ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నారు? ఏమైంది? నేను ఇంత హ్యాపీగా ఉండడానికి రీజన్ నువ్వే విక్రమ్. థ్యాంక్ యూ సో మచ్. విక్రమ్ 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 రావే, వాడంతా లేవే, రా వెళ్దాం, రా రా. అవునే, విక్రమ్ ఎందుకు అలా ఉంటాడు? ఏంటే లైన్ వేస్తున్నావా? నువ్వు షో చేయకుండా చెప్పు. అదో పెద్ద కథలే. ఒక్క లైన్లో చెప్పవే. ఒక అమ్మాయి వల్ల వాళ్ళ లైఫ్లో చాలా డిస్టర్బెన్స్ వచ్చింది. దాని నుంచి కోలుకోవడానికి చాలా టైం పట్టింది. అందుకే వాడు అలా మారిపోయాడు. ఏంటి పడిపోతావు అని భయమా? నాకెందుకు భయం? వర్క్ ఉందని వెళ్తున్నా. నీ మాటల్లోనే అర్థం అవుతుంది నాకు పడిపోతావు అని. అందుకే వర్క్ ఉందని అబద్ధం చెప్తున్నావు. నీకంత సీన్ లేదే. అయితే కూర్చో. కూర్చుంటా, నాకే. ఏంటే ఇప్పుడు నువ్వు రొమాంటిక్ సాంగ్ పెడితే దాన్ని చూసి నేను టెంప్ట్ అయిపోతాను అనుకున్నావా? దీని బాబు లాంటి సాంగులకే పడలేదే నేను. అమ్మని ఏం యాక్ట్ చేస్తున్నావే? అబ్బా, ఏంటే ఏం చేస్తున్నావు? మీ ఊర్లో అబ్బాయి లేరా? ఉన్నారు కానీ నువ్వు గ్యాప్ ఇవ్వకు, వాళ్ళేదో అనుకునేస్తారు. నీ అంత ఇంట్రెస్టింగ్గా ఎవరూ లేరు. మరీ ఇంత కకృతుకున్నావంటే నీ పెచ్చ మొహమా. మరీ అంత కకృతిగా ఉన్నానా? విక్రమ్, నేను వెళ్తున్నాను. వెళ్ళు, నాకెందుకు చెప్తున్నావు? ఎందుకు చెప్తున్నానో నాకు తెలుసు, నీకు తెలియాలని చెప్తున్నా. ఏంటి లవ్ చేస్తున్నావా? ఇద్దరు ప్రేమించుకుంటే దాన్ని లవ్ అంటారు, ఒక్కరే ప్రేమిస్తే దాన్ని వన్ సైడ్ లవ్ అంటారు. మరి ముగ్గురు ప్రేమించుకుంటే ఏమంటారా? జోక్ జోక్ చేసా. నాది లవ్ ఆర్ వన్ సైడ్ లవ్ అనేది నువ్వే డిసైడ్ చేయాలి. ఐ హేట్ దీస్ లవ్ మస్కిటోస్. నీకు బస్సుకు టైం అవుతుందిలే. నాకు ఈ ప్రేమ దోమ పడవని ఇంగ్లీష్లో చెప్పానులే. మీ చెల్లి ఆల్రెడీ చెప్పిందిలే నీకు ఈ ప్రేమ ఇదంతా ఇష్టం లేదని. మరి తెలుసు కూడా ఎందుకే లవ్ చేస్తున్నావు? నీకు అయస్కాంత సిద్ధాంతం తెలుసా? తెలుసు అని చెప్తే వదిలేస్తావా ఏంది? మరెందుకే అడగడం? నువ్వేదో చెప్పాలని డిసైడ్ అయ్యో, అదేదో చెప్పి తగలడు. అదే అయస్కాంత సిద్ధాంతం. సేమ్ పోల్స్ రిపెల్, ఆపోజిట్ పోల్స్ విల్ అట్రాక్ట్. నీకు ప్రేమ అంటే ఇష్టం లేదు, నాకు లవ్ అంటే ఇష్టం, అందుకే నేను లవ్ చేస్తున్నా. ఈ సోదంతా వెళ్ళి ఏ దారిని పోయే దానైకో చెప్పుకో. అందుకే నీకు చెప్తున్నా.
జోక్. నీకే కాదు మాకు కూడా వచ్చు. అయినా నేను లవ్ చేయడం నాది బుద్ధి తక్కువ. నీకు దారిని పోయే దానమో ఎల్లమ్మో పుల్లమ్మోనే కరెక్ట్. అప్పుడే నా వాల్యూ నీకు తెలుస్తుంది. నువ్వు చెప్పినట్టు నా బస్సుకు టైం అవుతోంది, నేను వెళ్తున్నా. బాయ్. సునీత, నేను డ్రాప్ చేస్తారా? సరే. ఎక్కు. పర్లేదు, చేసుకోవచ్చు. అవును, నాకు ఒక డౌట్. ఏంటి? 5 minutes ముందు వరకు నచ్చాను నేను, ఇప్పుడు సడన్గా ఎలా నచ్చాను? ఇప్పుడే చెప్పాలా? సరే దిగు, చెప్తా. ఏ ఎల్లమ్మో పుల్లమ్మో దారిని పోయే దానమ్మో కంటే నువ్వే బెటర్ అని నీకు ఓకే చెప్పేశా. నిన్ను ఆగు, ఇప్పుడే యాక్సెప్ట్ చేశాను, అప్పుడే డామినేషనా? నాకు ఇది నచ్చట్లేదు, బ్రేకప్. అది కాదు, సారీ. మన దగ్గర ఫీలింగ్స్ లేవమ్మా, బ్రేకప్. అబ్బా, మైకా ఎంటర్టైన్మెంట్స్ ప్రీవియస్ వీడియోస్ కి మీరు చూపించిన లవ్ అండ్ ఎఫెక్ట్ చాలా థ్యాంక్స్. సో ఈ వీడియో కూడా అంతే లవ్ అండ్ సపోర్ట్ దొరుకుతుంది.